వెల్కమ్ టు మన తెలుగు టీవీ స్పెషల్ స్టోరీ. గతం గతః అంటే చేసేదేదో చేసేసి అనేదేదో అనేసి తప్పించుకునే ప్రయత్నానికి మరో రూపమే ఈ పదం వాడతారు ఈనాటి పెద్దవాళ్ళు. అంటే ఎదుటి వాళ్ల మీద చేసిన దాడులకు ప్రతీకారాలను ఎదుర్కొనే పరిస్థితుల నుంచి తప్పించుకునే మరో మార్గమే గతం గతః అనే పదానికి అచ్చమైన అంగ్రేజీ పదం మరో అచ్చమైన జాతీయ పదం మా కీజియేగా. ఇంతకీ ఈ ఎపిసోడ్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిన ఈ పదం తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏపీలో చెల్లుబాటు అవుతుందంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇంతకీ జరిగిందేమిటి? పచ్చగడ్డేస్తే బగ్గుమంటున్న కూటమి ప్రభుత్వానికి కనీసం ప్రతిపక్ష హోదా కూడా తెచ్చుకోలేని వైసీపీకి మధ్య రగులుతున్న రావణ కష్టం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఢిల్లీ నుంచి మొదలు పెడితే కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోనూ చర్చనీయాంశంగా మారుతున్న ప్రధాన అంశం అరెస్టుల పర్వంపై ఒక ప్రత్యేక కథనం. ఎవరైతే నాకేంటి, నా అధికారం నా ఇష్టం, ఇంకా చెప్పాలంటే అధికారమే పరమావధిగా లక్ష్యంగా చేసుకుంటున్న ఏపీ రాజకీయాలు ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతున్నాయా? రాజకీయం అంటే ప్రజా సంక్షేమం అనుకునే నేతలు గత 4 దశాబ్దాల క్రితమే కనుమరుగైపోయారు అనడంలో సందేహం లేదు. ఇప్పుడు అంతా నయా ట్రెండ్ నడుస్తోంది. వ్యక్తి, కుటుంబం, బంధువర్గం, స్నేహవర్గం, ఆ తర్వాత కులవర్గం, పార్టీ వర్గాలుగా విడగొట్టి రాజకీయాలకు సరికొత్త రూపురేఖలు తీసుకొచ్చిన ప్రియతమ నేతలపై ఈ ప్రత్యేక కథనం మీకోసం. రాజకీయాలంటేనే ఎత్తుకు పై ఎత్తులు వేసి ఎలాగైనా అధికారాన్ని చేపట్టేందుకు చేసే ప్రయత్నాల్లో భాగమే ఈ మరో చదరంగం. కానీ దీనిలో పావులుగా మారేది కేవలం ప్రజలు మాత్రమే. మరో మాటగా చెప్పాలంటే బలి పశువులుగా మారేది పార్టీ కార్యకర్తలు మాత్రమే అనే నగ్న సత్యం మీకు తెలుసా? మాట్లాడితే మా పార్టీ, మా నాయకులు, మా వర్గం అంటూ సుడిగుండాలను సైతం లెక్క చేయకుండా దూకేసే అభిమాన రాజకీయ కార్యకర్తలకు గతంలో ఒరిగిందేంటి, ఇప్పుడు ఒరగ్గా పోతుంది ఏంటి? జాగ్రత్తగా పరిశీలించి చూస్తే చరిత్రలోనూ ఎత్తుకు పై ఎత్తులు వేసి తోడబుట్టిన అన్నలను సైతం మట్టుపెట్టి అడ్డదారిలో రాజ్యాధికారాన్ని చేజిక్కించుకున్న అశోక చక్రవర్తి నుంచి మొదలు పెడితే సొంత కొడుకుని గాని, కన్న తండ్రిని కాని, తోడబుట్టిన వారిని గాని బలి పశువులను చేయడానికి వెనుకాడని పార్టీల నేతలు ఉన్నారంటున్నారు రాజకీయ పండితులు. ఈ విధమైన చర్చల్లో నిజం ఎంతుందో పెరుమాళ్ళకి ఎరుకనే చందానా రాజకీయ నేతల మనుగడ కొనసాగుతుంది అంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు అసలు విషయానికొస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రధాన రాజకీయ పార్టీలు కొనసాగిస్తున్న రాజకీయ రగడ దేశ రాజకీయాల్లోనే ఓ గుబులు పుట్టిస్తుందంటున్నారు విశ్లేషకులు. ముఖ్యంగా ఏపీ రాజకీయాలను ఈ సందర్భంగా ప్రస్తావిస్తే 4 లేదా 5 దశాబ్దాల పాటు ఏకఛత్రాధిపత్యంగా ఏలిన కాంగ్రెస్లోనూ రాజకీయాలు, ఆనాడే కాదు ఈనాడు పదవుల పందేరాలు, కొలువుల కలహాలు అప్పట్లో సామాన్యులకు అర్థం కాకపోయినా క్రమేపీ కాలం గడిచే కొద్దీ ఇంటింటికి గడప గడపకు రాజకీయం పని కట్టుకొని తనను తాను పరిచయం చేసుకుంది. దాంతో ఓటర్లలో సైతం చైతన్యం వచ్చేసింది. రాజకీయాల్లో లాభాలు, తాము ఎంచుకోబోయే నేతల నుంచి నష్టాలు, కష్టాలు తదితర అంశాలను అంచనాలు వేసుకోగలుగుతున్నారు. దాంతోనే ఆనాటి కాంగ్రెస్ నుంచి మొదలు పెడితే తెలుగు రాష్ట్రాల్లోనూ టీడీపీ ప్రభోచనం, ఆ తర్వాత వచ్చిన బీఆర్ఎస్ ప్రభంచనం,
వైసీపీ ప్రభంజనంతో పాటు తాజాగా తెర మీదకు వచ్చిన జనసేన ప్రభంజనం రాజకీయ ప్రత్యర్థుల వెన్నులు నిజంగానే వణుకు పుట్టించాయనడంలో సందేహం లేదు. ఇక ఈ విషయంలోనే మరింత లోతుగా పరిశీలిస్తే కాంగ్రెస్ పాలన కాలంలోనే అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తనయుడు సంజయ్ గాంధీ హెలికాప్టర్ మృతిని సైతం రాజకీయం చేసిన వైనం ఇప్పటికీ కూడా చర్చనీయాంశంగానే మారింది. ఇక ఏపీలో టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ మృతి సరాసరి రాజకీయ వర్గాలకి పెద్ద సవాల్గా మారిందనేది ఆనాడు మర్చిపోలేని సంఘటనలే తాజాగా ఉదాహరణలుగా చెప్పవచ్చు. ఆ తర్వాత సీఎంగా వచ్చిన కాంగ్రెస్ దిగ్గజ వైఎస్ఆర్ హెలికాప్టర్ ప్రమాదం వెనుక పెద్ద రాజకీయ కుట్రే దాగి ఉందనేది అనుమానాలు ఇప్పటికీ కూడా రాజకీయ విశ్లేషకులలో చెలరేగుతున్న పలు అనుమానాలుగానే చెబుతారు. వెనుక జరిగిన సంఘటనలు కొంచెం సేపు పక్కన పెడితే తెరపైకి వచ్చిన ఈ 3 సంఘటనలో నిజం ఎంతుందో, కారణం, కారకాలు మొదలైన అంశాలు ఇప్పటికీ పెరుమాళ్ళకి ఎరుకనే చందాన మరుగున పడిపోయాయి అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఇది ఇంతవరకు జరిగిన గత చరిత్రకు చెందిన ఎపిసోడ్ అయితే, తాజా పరిణామాల్లో ఏపీ రాజకీయాలు హాట్ గా మారుతున్న వైనం ప్రముఖ రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. టీడీపీలో సాదాసీదాగా నాయకుడిగా ఉన్న మాజీ సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పేరుతో కొత్త పార్టీ పెట్టడానికి కారణాలను కూడా రాజకీయ వర్గాలు ఇప్పటికీ రికార్డుల మీద రికార్డులు వినిపిస్తున్నాయి. అనంతరం ఏర్పడిన పరిణామాల్లో ఉమ్మడి ఏపీ, తెలంగాణ ఏపీగా విడిపోవడం, ఆ తర్వాత కొత్తగా ఏర్పడిన 2 తెలుగు రాష్ట్రాలకు చంద్రబాబు, కేసీఆర్లు సీఎంలు కావటం, ఈ ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు తారా స్థాయికి చేరడం ఓ ప్రస్థానంగా చెప్పొచ్చు. ఇక అదే సమయంలో కడప కాంగ్రెస్ ఎంపీగా బాధ్యతలు చేపట్టిన ప్రస్తుత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ మరణం తర్వాత కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో విభేదించిన వైనం ప్రస్తుత వైఎస్ఆర్సీపీ ఊపిరి పోసుకోవడానికి రహదారులు వేసిందనే చెప్పాలి. అదిగో ఇప్పటి నుంచే దాదాపు 10 సంవత్సరాల పాటు పార్టీని పట్టాలెక్కించే ప్రయత్నంలో భాగంగా జగన్ సోదరి షర్మిలతో పాటు ఆయన మాతృమూర్తి విజయమ్మ కూడా ప్రధాన పాత్ర పోషించారు అనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే అమరావతిని రాజధానిగా ఎంపిక చేసిన నేతల్లో ఒకరైన జగన్మోహన్ రెడ్డి నోటు నుంచి గ్రాఫిక్స్ అనే మాట ఆయన ప్రచారానికి ఓ బ్రహ్మాస్త్రంగా మారిందనే పలువురి అభిప్రాయం. దాంతో పాటు వైఎస్ఆర్ సంక్షేమాల బ్రాండ్ ఇమేజ్ జగన్ విజయానికి ప్రధాన అర్హతగా మారిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ నేపథ్యంలోనే ఎప్పటికప్పుడు సరికొత్త రుచులతో పాటు సరికొత్త ఆలోచనలకు పదును పెట్టారు ఏపీ వాసులు. అంతవరకు టీడీపీ అధినేత చంద్రబాబు హయాంలో జరిగిన అభివృద్ధి ఏంటో అర్థం చేసుకోవడానికి ఏపీ వాసులకు అంతగా తీరిక లేదో, లేక వైఎస్ఆర్ బిడ్డ మీద అభిమానం మరింత పొంగుకొచ్చిందో తెలియకపోవడం కాదు, కానీ 100కి 1000 పాళ్ళు వైఎస్ఆర్ బ్రాండ్ ఇమేజ్ వైఎస్ఆర్సీపీని పట్టాలెక్కించిందనటంలో సందేహం లేదు. దాంతో జగన్ సీఎం అయిపోయి కొత్త ఏపీకి 3వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి మార్గాలు సుగమం అయ్యిందనే చెప్పాలి. ఇక ఇక్కడి నుంచే కథ అసలు క్లైమాక్స్ మొదలవుతోంది. 2019 వరకు ప్రతిపక్షంలో కూర్చున్న జగన్ చేతికి పగ్గాలు రావడంతో ఆయన పరిపాలన తీరుకు అప్పటి వరకు అధికారంలో ఉండి 2019లో అధికారాన్ని కోల్పోయిన టీడీపీ పైన, ముఖ్యంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు పైన జగన్ కసి, కక్ష ఒక్కసారిగా విషం కక్కిందనే అంటున్నారు ఆ పార్టీ అభిమానులు. అంతవరకు ప్రోగ్రెస్ లో ఉన్న రాజధాని అమరావతిని గ్రాఫిక్స్ గా చూపిస్తూ చేసిన ప్రచారంపై అక్కడి రైతులు పోరుబాట పట్టారు.
మరోవైపు 3 రాజధానుల స్లోగన్ ఎత్తుకున్న జగన్ ఎంచుకున్న విధానం సరైనది కాదంటూ ఉన్నత న్యాయస్థానం అక్షింతలు వేసినా పట్టించుకోని పరిస్థితులను క్రియేట్ చేశారు ఆ పార్టీ నేతలు. కర్నూలు, వైజాగ్, అమరావతి రాజధానులుగా పేర్కొన్న జగన్ అభిప్రాయాలపై అటు ప్రతిపక్ష హోదాలో ఉన్న టీడీపీ శ్రేణులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అప్పటి నుంచి అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు తమకు న్యాయం కావాలంటూ పోరుబాట పట్టారు. దాంతో అధికారం కోల్పోయిన టీడీపీకి కష్టాలు మొదలయ్యాయి. మరో మాటగా చెప్పాలంటే టీడీపీ హయాంలో అందులోనూ చంద్రబాబు ఎస్టాబ్లిష్ చేసిన ఓ కన్స్ట్రక్షన్ కూడా తమ కళ్ల ముందు కనిపించకూడదని అభిప్రాయానికి అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయానికి వచ్చేశారు. దాంతో ప్రజావేదిక కూల్చివేత నుంచి మొదలు పెడితే పోలవరం ప్రాజెక్టుకు బ్రేక్ పడటం, అన్నా క్యాంటీన్ల మూసివేత, ఇలా చెప్పుకుంటూ పోతే గత 2019 నుంచి 2023 వరకు సాగిన వైసీపీ హల్చల్కు ఏపీ వాసులు ఓ రకమైన ఆందోళనకు గురయ్యారనే అభిప్రాయాలు పలువురి నుంచి వ్యక్తమవుతున్నాయి. వైసీపీ వ్యక్తిగత కక్షలకు పాల్పడుతుందంటూ గగ్గోలు ఎత్తిన టీడీపీ నేతలతో పాటు కార్యకర్తల నోళ్లను కూడా మూయించే ప్రక్రియను చేపట్టింది వైసీపీ ప్రభుత్వం. అడిగిన వాళ్లను, ప్రశ్నించి నిలదీసిన వాళ్లను తన మన అనే భేదం లేకుండా అక్రమ కేసులు పెట్టిందంటూ అప్పట్లో ఆ పార్టీలోనే ఎంపీగా ఉన్న ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు గొంతు చీల్చుకొని మరీ చెప్పారు. దాంతో ఆ పార్టీ అధినేత జగన్ ఆలోచన తీరును బహిరంగంగానే ఎండకట్టారు ప్రజాప్రతినిధులు. ఇదే విషయాన్ని మరో మాటగా చెప్పాలంటే చట్టాన్ని తమ చుట్టంలా చేసుకున్నారనే అపవాదులు మాత్రం ఇప్పటికీ వైసీపీ అధినేత జగన్ ఉన్నారటంలో సందేహం లేదు. ఒక్కసారి పోలీస్ యంత్రాంగం దాని పనితీరును పక్కన పెడితే గల్లీ లీడర్ల నుంచి మొదలుకొని ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు టీడీపీ పైన, దాని అనుచరుల ఘనం పైన చెలరేగిపోయారు అనేది జగమెరిగిన నగ్న సత్యం. పరాయి పార్టీ వాళ్ళని అనుమానిస్తే చాలు, కోవట్లని తెలిస్తే చాలు డోర్ డెలివరీలు ఇచ్చేస్తారని టీడీపీ నేతలు సూటిగానే ఆరోపిస్తున్నారు. వాస్తవాలకు అబద్ధాలకు మధ్య తారతమ్యాలు ఏ మేరకు ఉన్నాయో 2023 ఎన్నికలే స్పష్టం చేస్తాయి అనేది రాజకీయ విశ్లేషకుల వివరణ. ఇక ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటి అసెంబ్లీని కూడా పశువుల కాపరుల భాష తీరుకు దిగజారని ఆవేదనలు అతి సామాన్యుల నుంచి కూడా వ్యక్తమయ్యాయి. ఇక ఇందులో భాగంగానే ఫ్యూచర్ విజనరీగా గుర్తింపు పొందిన ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబును సైతం ఆన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ తో, అబ్యూజింగ్ భాషతో అపహేళన చేసిన క్షణాలు ఒక్క టీడీపీ శ్రేణుల్లోనే కాదు, పార్టీలకు అతీతంగా ఉన్న అన్ని రకాల ప్రజల్లోనూ ఓ రకమైన యావగింపు కలిగింది అనడంలో సందేహం లేదు. చట్టం, న్యాయం, ధర్మం వాటి పని అవే చేసుకుంటూ పోతాయని చెబుతున్న రాజకీయ నేతలు కార్యాచరణకు వచ్చేసరికి ఓనమాలు దిద్దించిన గురువుకే పంగనామాలు పెట్టారనేది పలువురి అభిప్రాయం. ఈ క్రమంలోనే మాజీ మంత్రులు కొడాలి నాని, రోజా రాజకీయ వనంలో చంద్రబాబు నాటిన మొక్కలంటూ గతాన్ని ప్రజలు ముందు గుర్తు చేసుకున్న ఒకప్పటి హోం మినిస్టర్ విడుదల రజని, అంబటి రాంబాబు, ఎంపీ అవినాష్ రెడ్డి, ఇలా చెప్పుకుంటూ పోతే 151 మంది ఎమ్మెల్యేలు చంద్రబాబును విమర్శించేందుకు ప్రత్యేక శిక్షణ తరగతులు తీసుకుంటున్నారంటున్నారు టీడీపీ నేతలు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబును, కుటుంబాన్ని విమర్శించిన తీరు, సంఘటనలు కూడా ఓటర్ల మధ్యలో ముద్ర వేసుకుపోయానడంలో సందేహం లేదు. ఇక ఇదే విషయాన్ని మరింత లోతుగా పరిశీలిస్తే అటు అసెంబ్లీలోనూ ఇటు బహిరంగ సభల్లోనూ చంద్రబాబును చెడుగుడు ఆడుకున్న వైనం నిజంగానే కౌరవ మహాసభను తలపించిందని అభిప్రాయాలు పలువురు నుంచి వ్యక్తమవుతున్నాయి.
ఇక అదే అభిప్రాయాన్ని సాక్షాత్తు అసెంబ్లీ హాల్లోనే అప్పటి ప్రతిపక్ష నేత ప్రస్తుతం సీఎం చంద్రబాబు కూడా డైరెక్ట్ అటాక్ ఇచ్చారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలు గౌరవ సభ కాదు, ఇది కౌరవ సభ అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అదే నిరసనతో ఆయన ఉద్రేకంగా ఊగిపోయారు. మళ్లీ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తేనే తాను అసెంబ్లీలో అడుగు పెడతానంటూ శ్రవధాన్ని కూడా చేశారు. మరో మాటగా చెప్పాలంటే ఆయనకు జరిగిన అవమానాలను తలుచుకుంటూ ఓ దశలో కంటతడి కూడా పెట్టుకున్నారన్న వైనం అటు టీడీపీ అభిమానులనే కాదు, రాష్ట్ర ప్రజల్లోనూ 90% మేరకు ఓ ప్రకంపన సృష్టించిందనే చెప్పాలి. అదిగో అప్పటి నుంచి ఏపీ ప్రజల్లో మార్పులు చేర్పులు కొట్టొచ్చినట్లు కనిపించాయి. వాళ్ళ ఆలోచన విధానంలోనూ పెను మార్పులు సంభవించాయి. వైఎస్ఆర్ మీద ఉన్న అభిమానంతో వైసీపీకి వేసిన ఓటు తమకు ఎలా శాపంగా మారిందో అర్థం చేసుకోవడానికి కనీసం 3 సంవత్సరాలు పట్టిందనే అభిప్రాయాలు కూడా రాజకీయ పండితుల నుంచి వ్యక్తమవుతున్నాయి. జగన్ పరిపాలనా విధానంలో డబ్బుల పంపకాలు, బటన్ నొక్కుడు విధానాలు కేవలం అభివృద్ధికి సూచికలు ఎంత మాత్రమూ కాదని అభిప్రాయానికి ప్రజలు వచ్చేశారు. కష్టపడి పని చేసుకునే రిక్షా కార్మికులకు సైతం ఇంట్లో కూర్చోబెట్టి డబ్బులు డిపాజిట్ చేయడం నుంచి మొదలు పెడితే ఆడుదాం ఆంధ్ర వరకు జగన్ తీసుకున్న పరిపాలనా విధానాలలో అభివృద్ధి ఎక్కడ ఉందో అర్థం చేసుకోవడానికి విఘ్నులైన వారికి అట్టి సమయం పట్టలేదని అభిప్రాయాలు కూడా రాజకీయ విశ్లేషకులకు వ్యక్తమైంది. పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదనే సామెత అక్షరాల చంద్రబాబు విషయంలో జరిగిందని చెప్పాలి. ఇక్కడే మరో విషయం కూడా మనం గమనించాలి. ముందు చూపుతో చంద్రబాబు విజన్ ఫ్యూచర్ జనరేషన్ భవితవ్యాన్ని జనరేట్ చేసిన విధానానికి మచ్చుతునగ్గా మారిన హైదరాబాద్ హైటెక్ సిటీ, సైబరాబాద్ లాంటి గుర్తులు ఎన్ని తరాలకైనా గుర్తుండిపోతాయి. ఈ నేపథ్యంలోనే ఆయనలోని నైపుణ్యాన్ని గుర్తించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు చంద్రబాబు ఆకర్షించారనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే టీడీపీతో, ముఖ్యంగా చంద్రబాబుతో సఖ్యతకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాంతో వైసీపీ గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. ఇక అక్కడి నుంచి కథ మరో మలుపు తిరిగింది. మరో మాటగా చెప్పాలంటే చంద్రబాబు అంటే ఇష్టపడే వారికంటే ఆయనంటే కసి కక్ష పెంచుకున్న వారు కూడా దాదాపుగా అదే స్థాయిలో ఉన్నారనే అనుమానాలు కూడా టీడీపీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అటు ఏపీలో వైసీపీకి, ఇటు తెలంగాణలో టీఆర్ఎస్కు చంద్రబాబు అంటే పొసగని వైనం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. వ్యక్తిగతంగా ఏర్పడినటువంటి విభేదాలు ఈ 2 పార్టీల అగ్రనేతల్లో విద్వేషాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. చంద్రబాబు ఓటమి తర్వాత ఘాటు మిత్రులుగా మారిన కేసీఆర్, జగన్లు చంద్రబాబును రాజకీయ సన్యాసిగా చేయాలని ప్రణాళికలు చేశారని అభిప్రాయాలు తెలుగుదేశం కార్యకర్తల్లో వ్యక్తమవుతున్నాయి. ఇక ఇదే నేపథ్యంలో టీడీపీతో జతకట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైపు దృష్టి సారించారు వైసీపీ నేతలు. అప్పటి వరకు టీడీపీ అధినేత చంద్రబాబు పైన, ఆయన కుటుంబం పైన విమర్శలు గుప్పించిన జగన్ అండ్ కో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎంట్రీతో రాజకీయాల లక్ష్యాలలో మరో కొత్త కోణం తొంగి చూసింది. పవన్ పైన, ఆయన కుటుంబం పైన, వ్యక్తిగత జీవన శైలి మీద విమర్శలకు ఎక్కుపెట్టారు వైసీపీ నేతలు. తొలి దశలో కొంతకాలం వైసీపీ విమర్శలను తేలికగా తీసుకున్న జనసేన అధినేత వారాహి ప్రచారంలో మాత్రం ఆయన ప్రసంగాలకు రెండంచెల పదును పెట్టారు. ఆయన స్పీచ్ లో ఉద్వేగం పెరిగింది. సభలకు హాజరైన ప్రేక్షకులు ఎక్కడో గూడు కట్టుకున్న నిరాశలను పటాపంచలు చేస్తూ జనాల ఆలోచనల్లోనూ చొచ్చుకుపోయారు. ఒక దశలో వైసీపీని, ఆ పార్టీ అధినేత జగన్ ను కూడా మట్టానికి తొక్కేస్తానంటూ ప్రతిజ్ఞ కూడా చేశారు. ఆయన అన్నట్టుగానే 100% స్ట్రైక్ రేట్ తో ఘన విజయాన్ని సాధించి అసెంబ్లీలో
సుస్థిరమైన స్థానాన్ని సొంతం చేసుకున్నారు. అసెంబ్లీ గేటును కూడా తాకనివ్వమని చేసిన శబదలను కూడా సైతం బ్రేక్ చేసిన పవన్ కళ్యాణ్ కు రాజకీయ చరిత్రలో ఓ ప్రత్యేక రికార్డును ఆయన సొంతం చేసుకున్నారని చెప్పాలి. ఇక అసలు కథ ఇక్కడి నుంచే మొదలవుతుంది. వైసీపీ హయాంలో ఏకచక్రాధిపత్యంగా కొనసాగిన అరెస్టుల పర్వం ఓ రేంజ్ లో ప్రతిపక్ష టీడీపీ జనసేనలకు టెర్రర్ పుట్టించిందనే అభిప్రాయాలు పలువురి నుంచి వ్యక్తమయ్యాయి. పదవిలో ఉన్నామనే అహంకారం ఆ పార్టీ నేతల్లో అణువణున జీర్ణించుకోలేకపోయింది అనేది పలువురి అభిప్రాయం. లైఫ్ టైం ఈ పదవులు తమని అంటుపెట్టుకొని ఉంటాయని దురహంకారాన్ని ప్రదర్శించిన జగన్ అనుకోకుండా తగిన జవాబు చెప్పేందుకు వేచి ఉన్న కూటమి చేతికి ప్రభుత్వ పగ్గాలు వచ్చేయడంతో పరిస్థితులన్నీ కూడా తారుమారు అయిపోయాయి. ఓ దశలో టీడీపీ నేతలను కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేసిన నేతలపై రెడ్ బుక్ హస్త్రం సిద్ధం చేశారంటూ ప్రకటించిన లోకేష్ పైన వైసీపీ నేతలు ఘాటు విమర్శలు గుప్పించారు. దాంతో ఉప్పెనకు ముందు ప్రశాంతలా కనిపించే మహాసముద్రాన్ని తలపించింది టీడీపీ. ఇక తెలుగుదేశం పని అయిపోయిందంటూ దానికి సంబంధించిన ఆఫీసులను అద్దెలకు ఇచ్చుకోవాలంటూ ఫైనల్ సెటిల్మెంట్లను కూడా వైసీపీ నేతలు ఇచ్చేశారు. దాంతో ఏనాడైనా ఉప్పొంగే లావాలా కనిపించింది టీడీపీ. మరోవైపు టీడీపీతో జతకట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా 3 పెళ్లిళ్లు చేసుకున్న ప్యాకేజీ స్టార్ చంద్రబాబు దత్తపుత్రుడు అంటూ విమర్శించిన 148 మందికి ట్రైనింగ్ ఇచ్చిన జగన్ పైకి ఉప్పెనలా పొంగి వైసీపీని ముంచేసింది 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు. ప్రారంభంలోనే జలక్ ఇచ్చిన టీడీపీ లీడ్ చూసిన మాజీ మంత్రులు కొడాలి నాని, రోజా, విడుదల రజని, రాంబాబు, పేర్ని నాని లాంటి వాళ్ళు అప్పటికే చాప చుట్టేశారు అనేది పలువురి వాదన. ఇక అసలు విషయానికి వస్తే 100% స్ట్రైక్ రేట్ ఇచ్చిన జనసేన జలకు ఓవైపు టీడీపీ కూడా ఆశ్చర్యపోయింది. ఓ దశలో చంద్రబాబును జైల్లో పెట్టారని టార్గెట్ చేసుకున్న మాజీ సీఎం జగన్ కు కళ్ళు బయళ్లు కమ్మే విధంగా ఆపద్బాంధవుడిగా పవన్ కళ్యాణ్ క్రేజ్ నిజంగానే ఓ బ్రహ్మాస్త్రంగా ఉపయోగపడిందని చెప్పాలి. దాంతో క్రేజ్ సెంటిమెంట్స్ ఎన్నికలపై ఎంత ప్రభావాన్ని చూపుతాయో మరోసారి రుజువైంది. (164 = 11 అంటూ క్యాలిక్యులేట్ చేసిన చంద్రబాబు 151లో సెంటర్ కట్ =11 అంటూ సెటైర్లు వేశారు టీడీపీ కార్యకర్తలు. వేరేసి 151 నుంచి 11కు పడిపోయిన జగన్ గ్రాఫ్ కు అసలు కారణం అప్పట్లో అర్థం కాకపోయినా మంచి చేసి ఓడిపోయామంటూ సమర్థించుకునే ప్రయత్నం చేశారు జగన్. ఇక తాజా సమాచారం ప్రకారం ఆయన తీసుకున్న కొన్ని తొందరపాటు నిర్ణయాలలో చంద్రబాబు అరెస్ట్ ఆయన ఓటమికి ప్రధాన కారణం అంటూ ఇటీవల జగన్ చేసిన కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది. ప్రత్యేకత కంటే ప్రజా ప్రయోజనమే ముఖ్యమని మరిచిపోయిన జగన్ నుంచి మొదలు పెడితే వల్లభనేని వంశీ వరకు కూడా సాగిన అరెస్టుల పర్వంలో రెడ్ బుక్ రాజ్యాంగం దాగి ఉందనే అభిప్రాయాలు వైసీపీ వర్గాల నుంచి వెల్లువెత్తుతున్నాయి. ఇక చివరగా వైసీపీ హయాంలో టీడీపీ కార్యాలయాలపైన దాడులు, టీడీపీ కార్యకర్తల నేతలపైన అక్రమ కేసుల బనాయింపులు తదితర అంశాలు రికార్డులో ఉంటే అనంతరం వచ్చిన కూటమి ప్రభుత్వంలో చోటు చేసుకున్న నిరాశవదమంతా కూడా ఒక్కసారిగా బయటకు పొంగుకొస్తుందని అభిప్రాయాలు పలువురి నుంచి వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే టీడీపీ నేతలపైన, ఆ పార్టీ కార్యకర్తలపైన బనాయించిన కేసులలో వాస్తవాలను చూపలేకపోతున్న వైసీపీ నేతలపై విమర్శలు భారీగానే వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు వైసీపీ హయాంలో టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబాన్ని
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని దారుణంగా టార్గెట్ చేసిన వైసీపీ నేతలపై ఛార్జీ షీట్లు దాఖలు అవుతూ ఉండటంతో పాటు పక్కా ఆధారాలను కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నామన్నారు పోలీసులు. దాంతో ఎటూ తప్పించుకోలేని సదరు నేతలంతా ఒక్కొక్కరుగా కటకటాలు లెక్క పెట్టాల్సిన అవసరం పడుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఆల్రెడీ కటకటాలను లెక్కెట్టేసి బెయిల్ పై బయటకు వచ్చేసిన కృష్ణమురళి, ప్రముఖ యాంకర్ వైసీపీ ప్రతినిధి శ్రీరెడ్డి, తాజాగా విడుదలైన కృష్ణవంశీ లాంటి వాళ్ళు ఇప్పటికే చంపలేసుకుంటున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో రెడ్ బుక్ రాజ్యాంగం ఎప్పుడు ఎవరి మీద తన పంజా విసురుతుందో అర్థం కాక చాలా మంది నేతలు ఇప్పటికే అండర్ గ్రౌండ్ బాట పట్టినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇంత జరుగుతున్నా తనకేమీ తెలియదంటున్న అధినేత జగన్ వ్యాఖ్యలు వింటుంటే విడ్డూరంగానే ఉంటుందంటున్నారు టీడీపీ నేతలు. తమ పాలనలో అన్యాయాలు, అరెస్టులు చేయడం కానీ, భూ కబ్జాలు చేయడం కానీ, అమానుషాలు, హత్యలు కానీ జరగలేదంటూ జగన్ చేస్తున్న వాదనలపై ఇప్పుడు ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. డోర్ డెలివరీలు ఇదేంటి అని అడిగినా తన తమ్ముడిని తన ముందే తగలబెట్టేశారంటూ కన్నీరు అవుతున్న ఓ సోదరి కన్నీటి గాథకు కారకులు ఎవరో బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటూ ప్రజాస్వామ్యవాదులు ఛాలెంజ్లు విసురుతున్నారు. అక్రమ అరెస్టులు జరగలేదని చెబుతున్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, సీఎం చంద్రబాబు అరెస్ట్, ఇప్పటి డిప్యూటీ స్పీకర్, అప్పటి ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్టులు కూడా ఎంత సక్రమమైనవో ప్రజా కోర్టులోనే చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఎవరు చేసిన కర్మకు ప్రతిఫలం వారే అనుభవించాలనే వేదాంతాన్ని మర్చిపోయిన సదరు నేతలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతికుందా అని ప్రశ్నించడం శోచనీయంగా ఉందని అభిప్రాయాలు పలువురు రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇంతకీ ప్రభుత్వాల్లో అమలవుతుంది భారతీయ రాజ్యాంగమా లేక రెడ్ బుక్ రాజ్యాంగమా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్న వైసీపీ నేతలు రాజారెడ్డి రాజ్యాంగం అయితే ఋషికొండ దగ్గర నుంచి మొదలు పెడితే కాకినాడ పోర్టు వరకు సొంత లాభాలు ఎంతవరకైనా పొందవచ్చనే అభిప్రాయాలు పలువురు నుంచి వ్యక్తమవుతున్న నేపథ్యంలో మరి మీ అభిప్రాయాలను మాతో పంచుకుంటారా?